తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగినా సరే కానీ ఇటు తెలంగాణలో ఏం జరిగినా అటు ఆంధ్రాలో ఏం జరిగినా సరే కానీ ఇతర రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద వారే నడుస్తుంటది వాళ్ళ అభిమానుల మధ్యన. తెలంగాణలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే చాలు, తెలంగాణలో ఇంత అభివృద్ధి అవుతుంది, మన ఆంధ్రాలో ఎందుకు అవ్వట్లేదు అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు అక్కడి ప్రతిపక్ష నాయకులతో పాటు కార్యకర్తలు కూడా. తెలంగాణలో కంపెనీలు పెట్టుబడులు పెట్టినా గానీ, ఉద్యోగ అవకాశాలు యువతకు ఇచ్చినా కానీ తెలంగాణ అభివృద్ధి చూడు అంటూ ఐటీ మినిస్టర్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. అదే ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ని అక్కడి ప్రజలు తిడుతుంటారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తే తెలంగాణలో ఉన్న ఐటీ మినిస్టర్ ని విమర్శిస్తుంటారు ఇక్కడి ప్రజలు. ఇలా మొత్తానికి తెలంగాణ ప్రజలు ఆంధ్రతోటి, ఆంధ్ర ప్రజలు తెలంగాణతోటి ఇలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి అయిన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు సత్వర పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు కోరడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారు వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలవడంతో, అలాగే అక్కడ బట్టి విక్రమార్క గారు కూడా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి గారిని విమర్శించేందుకు ఒక్క దారి కూడా దొరకడం లేదు. అదే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కరే వెళ్లి కలిసినుంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడానికి ఒక అవకాశం దొరుకుదేమో. అదే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్లి అమిత్ షా గారిని లేదా ప్రధాని నరేంద్ర మోడీని కలిసినా కానీ కేసుల కోసమే వెళ్ళాడు, కేసులు మాఫీ చేయించుకోవడానికే వెళ్తున్నాడు అంటూ అక్కడ ఉన్న టీడీపీ, జనసేన విపరీతంగా ట్రోల్స్, విపరీతంగా ప్రచారం చేసేది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలిసినా కానీ ఆయనతో పాటు తీసుకువెళ్లేది డిప్యూటీ సీఎంని కాదు, అక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి గారిని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరో కన్ను విజయసాయి రెడ్డి గారు. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం లేదా ఏదైనా మంత్రిని తీసుకువెళ్తే ఇలాంటి విమర్శలను ఎదుర్కొనేవాడు కాదేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారిపై వస్తున్న విమర్శల కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి బట్టి విక్రమార్క గారిని కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క గురించి మనకు తెలుసు, ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడు. అన్ని పార్టీల వారు బట్టి విక్రమార్కని గౌరవిస్తూ ఉంటారు. ఇలా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏ అడుగు వేసినా సరే గాని ఆచితూచి ఆలోచించి మరి వేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రజలు ఔరా అంటూ ఆయనను అభినందిస్తున్నారు. ఇలా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారనే చెప్పవచ్చు.